హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక అందమైన క్రాఫ్ట్ వర్క్ చేసి చూపిస్తాను. సమ్మర్ హాలిడేస్ కదండీ! పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి, పిల్లలు, పెద్దలు కలిసి ఈ క్రాఫ్ట్ వర్క్ చేశారంటే పిల్లలకి ఒక యాక్టివిటీ నేర్పించినట్టుంటుంది. కాబట్టి ఇది ఎలా చేయాలి? దీనికి ఏమేం కావాలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటివి పిల్లలతో కలిసి చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయితారండి. వీటికి కావాల్సినవి స్ట్రింగ్స్, బీడ్స్. నేను 3 కట్టలు స్ట్రింగ్స్ తీసుకున్నానండి. 1 ప్యాకెట్ అంటే 100 గ్రామ్స్ బీడ్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను వైట్ తీసుకున్నాను కదా! ఈ బీడ్స్‌లో కలర్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఇప్పుడు తెచ్చుకున్న స్ట్రింగ్స్‌ని ఓపెన్ చేసి స్ట్రెయిట్‌గా చేసుకోవాలండి. స్ట్రెయిట్‌గా చేసి మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మనం ఫోల్డ్ చేస్తే 2 కొసలు మనకి సమానంగా రావాలి. అప్పుడే స్టెమ్ చూడడానికి అందంగా ఉంటుందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బీడ్స్ ఒక్కోటి ఎక్కించుకొని అంటే ఫస్ట్ బీడ్ మనకి సెంటర్‌కి రావాలండి. సెంటర్‌కి వచ్చిన తర్వాత దాన్ని నేను చూపిస్తున్నట్టుగా టర్న్ చేసుకోండి. ఇలా మెల్లి తిప్పుకున్నారంటే ఒక చిన్న స్టెమ్ రెడీ అవుతది. యాక్చువల్‌గా ఇది గోల్డెన్ లీవ్స్ కూడా అమ్ముతారండి మనకి ఫ్యాన్సీ షాప్‌లో. అవి కూడా తెచ్చుకొని మీరు తయారు చేసుకోవచ్చు. నేను అది కూడా మీకు చూపిస్తాను. పిల్లలతో ఇలాంటివి చేపిస్తే వీళ్ళకి మంచి యాక్టివిటీగా నేర్పించినట్టుగా కూడా ఉంటుందండి. ఇలాంటివి చేస్తే పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయితదనమాట. సో, మీరు ఖచ్చితంగా పిల్లలతో ఇలాంటివి చేపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా బీడ్‌కి మధ్యన డిస్టెన్స్ 1 ఇంచ్ అయితే రావాలండి. ప్రతి బీడ్ ఎక్కించడం ఒక 1 ఇంచ్ మెలి తిప్పుకోవడం. అలానే బీడ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ 2 స్ట్రింగ్స్ కలిపి 1 ఇంచ్ మళ్ళీ మెలి తిప్పుకోవాలి. అలాగా 2 సైడ్స్ వచ్చేలాగా చూసుకోవాలండి. మనం ఎక్కించిన బీడ్స్ ఫైనల్‌గా మనకి చూడడానికి ఒక స్టెమ్‌కి ఆకులు ఎలాగైతే వస్తాయో ఆ షేప్‌లో వచ్చేలాగా చూసుకోవాలి. అంతే అండి. మొత్తం అన్నిటిని ఇలా తయారు చేస్తే మనకి ఇలా తయారవుతుంది. చక్కగా స్టెమ్స్ ఇలా రెడీ అవుతాయి. ఈ స్టెమ్స్‌ని మీకు నచ్చిన ఫ్లవర్ వాజ్‌లో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. నేను చేసిందైతే ఇలా వచ్చింది. మీరు చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.